వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. భిన్న గ్రంథములను కనుచున్నను, అవి చెప్పు తత్వమొక్కటి అయినట్లు. ఇన్నరులు భిన్నులైనను, మున్నెల్లరు నీవ కావే మోహన రూపా. కారణ కారణుడవై కనువిందు చేసే అంతర్యామి వెంకటేశ్వర, నిన్ను చేరడం కోసం ఎన్నెన్నో గ్రంథాలను చదువుతున్నాను. గ్రంథాలు, వాటి పేర్లు వేరువేరుగా ఉన్నా అవి తెలియజేసే సారాంశం మాత్రం ఒక్కటే, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అని. అదేవిధంగా ఈ మానవులందరూ వేరువేరు పేర్లతో, స్వభావాలతో ఒక్కొక్కరూ ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. అయినా వీరందరి మౌలిక రూపం సృష్టి ప్రారంభ దశలో ఉండిన శుద్ధ చైతన్యం నీవే గదా స్వామి అని విన్నవిస్తున్నాం. 4 వేదాలు, 6 వేదాంగాలు, 108 ఉపనిషత్తులు, అనేక ధర్మశాస్త్రాలు, 6 దర్శన గ్రంథాలు, 72 మతాల గ్రంథాలు, భారత భాగవత రామాయణాలు, అద్వైత ద్వైత విశిష్టాద్వైత గ్రంథాలు, ఋషిప్రోక్త గ్రంథాలే ఇలా ఉంటే ఇంకా కవులు, మేధావులు, శాస్త్ర విద్వాంసులు రచించిన గ్రంథాలు కోకొల్లలు. అనంతశాస్త్రం బహువేదితవ్యం, అల్పశ్చ కాలో బహవశ్చ విఘ్నాః. యత్సారభూతం తదుపాసితవ్యం, హంసో యథా క్షీరమివాంబుమిశ్రం. శాస్త్రాలు లెక్కలేనన్ని ఉన్నాయి, తెలుసుకోవలసింది చాలా ఉంది. మానవుల ఆయుర్దాయమేమో చిన్నది, ఆటంకాలేమో అధికం. ఇక కర్తవ్యమేమిటి అంటే, హంస పాలను మాత్రమే గ్రహించి అందులోని నీటిని వదిలేసినట్లు ఇన్ని గ్రంథాలలోనూ సారాంశమేదో దాన్ని గ్రహించాలి అన్నారు పెద్దలు. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః, పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం అని వ్యాసుల వారు చెప్పినట్లున్న ప్రసిద్ధ శ్లోకం ఒకటి ఉంది. కోటి గ్రంథాల సారాంశం ఒక్కటే, పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం అని. ఈ విధంగానే బ్రహ్మ సత్యం జగన్మిథ్యా, జీవో బ్రహ్మైవ నాపరః, అనేన వేద్యం సత్శాస్త్రం ఇది వేదాంత డిండిమః అని శ్రీ శంకరులు అద్వైత సారాంశాన్ని అర్ధశ్లోకంలోనే సంగ్రహించారు. ఇలా గమనిస్తూ వెళ్తే ప్రపంచంలోని ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ ఒక్కటే చెబుతున్నాయి, నీలాంటి వారే అందరూ, నీతో కూడా అందరూ సమానమే, అంతా బ్రహ్మమే అని. ఈ విధంగా అన్ని గ్రంథాల తత్వం ఒక్కటే. అదేవిధంగా మానవులం ఒక్కొక్క మానవుడు ఒక్కొక్క గ్రంథం లాంటివాడు. పలకరిస్తే చాలు ఒక భారతమంత కథ, తన జీవిత చరిత్రను, అనుభవాలను అనంతంగా చెబుతాడు. మనకు వినే ఓపిక ఉండాలి అంతే. ఇలా ఒక్కొక్కరి గురించి తెలుసుకుంటూ వెళ్ళాలంటే అనంత జీవం బహువేదితవ్యం అల్పశ్చ కాలః అనేది మనకు కూడా వర్తిస్తుంది. కనుక ఇక్కడ కూడా పాలను మాత్రమే తీసుకొని నీటిని వదిలేసిన హంసలాగా మానవులలోని సత్వ రజస్తమో గుణాలను, వాటి నుండి వచ్చిన రాగద్వేషాలను, ఇంకా అహంకార మమకారాలను, కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను, ఇలాంటి సమస్త వికారాలను వదిలేసి
ప్రతి మనిషిలోనూ మౌలికంగా ఉన్న ఆత్మ చైతన్యాన్ని మాత్రమే గుర్తించడం ప్రారంభిస్తే జీవిత పాఠం త్వరగా పూర్తవుతుంది. ఇది చెప్పడం ఎంత సులభమో చెయ్యడం అంత కష్టం. అయినా చెయ్యక తప్పదు. అందుకే శరణాగతి. అందరిలో ఉన్న శుద్ధ చైతన్య స్వరూపమైన నిన్ను నిరంతరం చూచే శక్తిని ప్రసాదించమని ప్రార్థిద్దాం. ఆత్మవత్ సర్వభూతాని, అన్ని ప్రాణులు అందరూ నా వంటి వారే అనే శాశ్వత సత్యాన్ని మంత్రంలాగా ఎప్పుడూ స్మరించుకుందాం. భిన్న గ్రంథములను గనుచున్నను, అవి చెప్పు తత్వమొక్కటి అయినట్లు, ఇన్నరులు భిన్నులైనను మున్నెల్లరు నీవ కావే మోహన రూపా.